ఇక జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇందిరమ్మ ఇండ్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. గద్వాల పట్టణంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన 1275 డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో 715 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రులు పొంగులేటి, జూపల్లి పంపిణీ చేయనున్నారు. 2 ఏళ్లుగా జాప్యం చేసి ఇప్పుడు రంగు మార్చి మౌలిక వసతులు కల్పించకుండానే పంపిణీ చేయడాన్ని లబ్ధిదారులు తప్పుపడుతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంగా హంగామా చేయడాన్ని గద్వాల బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ హనుమంత్ నాయుడు తీవ్రంగా ఖండించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లకి కూడా వాళ్ళ ఇందిరమ్మ ఇండ్లని కలర్ కొడుతుంటే వాళ్ళకి సిగ్గుగా ఉండాలి. ఈరోజు కలర్ మార్చడానికి ఏ విధంగా అంటే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేకి తెలుసు, నువ్వైతే పార్టీ మారినావు, కలర్ కూడా మార్చాలంటే నీకు బుద్ధి ఉందే? ఏ ప్రభుత్వంలో గెలిచినావు, ఏ టైంలో గెలిచినావు, ఏ పార్టీ తరఫున గెలిచినావు? నువ్వు కలర్ మార్చడానికి నీకైనా సిగ్గుండాలని స్థానిక ఎమ్మెల్యే కూడా ప్రశ్నిస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లు అంటే నువ్వు కలర్ మార్చుకో, ఏమైనా చేసుకో. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవి. స్థానిక ప్రజలకు ఎవరిని అడుగుతావు అడుగు. ఏ విధంగా ఎవరు అభివృద్ధి చేసినారు, ఈ ఇండ్లను ఎవరు నిర్మించినారు, ఎవరు శంకుస్థాపన చేసినారు? ఈరోజు ప్రారంభోత్సవానికి నువ్వు ఎట్లా వస్తావు, ఎట్లా పిలిపిస్తావు, కలర్లు ఎట్లా మారుస్తావు? అరే మార్చేటోడు మారుస్తాడు. అన్ని అభివృద్ధి చేసినావు. ఒక ఇంటి కరెంట్ కలెక్షన్ కూడా ఇవ్వలే, ఒక డ్రైనేజ్ వ్యవస్థ లేదు, రోడ్లు లేవు. ఈ విధంగా అడవిలపై ఈరోజు అన్ని వసతులు కల్పించినాక ప్రారంభం ఇప్పుడు అర్జెంట్ అంత ఉరుకులాట ఎందుకైంది? స్థానిక ఎలక్షన్లు వస్తాయని మీరు అదొక్కటి చేస్తే మీకు ఓట్లు వేస్తారనుకున్నా. మీ ప్రభుత్వం అటర్ ఫ్లాప్ అయిపోయింది. మీకు పోయే కాలం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు నమ్మరు. ఈ విధంగా చేసుకుంటా పోతే మరి ఎవరు నమ్మరని ముందు వచ్చేసి ఎలక్షన్లో కూడా మీరు చూస్తారని, మీకు తగిన బుద్ధి చెప్తారని కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం.